హాయ్ ఎవ్రీవన్, అందరికీ జై శ్రీరామ్. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు కోటప్ప కొండలో ఉన్నాను. ఈ మెట్టు నెంబరు ఎంత ఉంది? 176 ఎంత ఉంది. ఆ నెంబర్లో ఉన్నాను ఇప్పుడు. ఎన్ని మెట్లు తెలియదు నాకు. ఎప్పటి నుంచో అనుకున్నాను ఇలా కోటప్ప కొండకి రావాలి, కోటప్ప కొండ చూడాలి. ఇప్పుడు కోటప్ప కొండతో పాటు అన్ని టెంపుల్స్ తిరుగుతున్నాను. కొండ ఇంకా అంత పై భాగానికి రాలేదు, కిందనే ఉన్నాను. చూడొచ్చు, చివరి మీకు కోనేరు కనిపిస్తుంది, నీటి కొండ. ఓకే, పైకి వెళ్ళాక టైం చూసి టెంపుల్ కూడా విజిట్ చేస్తే తర్వాత నెక్స్ట్ టెంపుల్ కోటప్ప కొండ నుంచి త్రిపురాంతకం. ఓం నమ శివాయ. కోటప్ప కొండ పైన బాగా పై భాగంలో ఉన్న శివాలయం ఇది స్వయంభూ శివాలయం. దీన్ని చూడటం కోసం భక్తులు కష్టాన్ని సైతం ఇష్టంగా మలుచుకొని కొండలు, బండలు, రాళ్ళు, గుట్టలు, మెట్టలు ఎక్కుతూ అలా పైదాకా వస్తారు. పైదాకా వచ్చాక దేవాలయం ఇదేనండి. ఇక్కడ భక్తుల వసతి కోసం నీటి ట్యాంకర్లు ఉంచారు. ప్లస్ ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. పైదాకా వచ్చిన భక్తులకి ఆకలితో వెనక్కి పంపకుండా అన్నం కూడా పెడతారనమాట. ఇక్కడ ఏంటంటే టెంపుల్కి ఇక్కడి నుంచి స్టార్టింగ్ సిమెంట్ మెట్లు, ఇదంతా మట్టితో కూడిన రాళ్ళు, రప్పలతో కూడిన దారి అన్నమాట. చాలా కఠినంగా ఉంటుంది. ఓపికతో, స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో పైదాకా వస్తే స్వయంభూ స్వామివారి దేవాలయం చూడవచ్చు. కింద మీరు చూస్తుంది కోటప్ప కొండ. ఈ పైదాకా రాలేని భక్తులు ఏంటంటే కింద పూజ పునస్కారాలు చేసుకుంటూ ఉంటారు. ఓం నమ శివాయ. కిందకి వెళ్ళాక అది కూడా తీస్తానండి. ఇదిగోండి, మీరు నా మాట నమ్మరు, చూడండి. పైన స్వయంభూగా వెలిసిన కోటప్ప కొండ పైనకి వెళ్ళే దారి. కింద గుడి కాదు, పైన కొండపైకి వెళ్ళే దారి. ఇప్పుడు నేను దిగుతున్నాను. చాలా డౌన్, ఇలాగే దిగాలి. తేడా పాడ వస్తే శివోహం ఏంటి అదనమాట. ఓం నమ శివాయ. ఓడిదని చెప్పింది. ఇంతకు మించి టెంపుల్ చూపించడం ఎవరి వల్ల అవుతుందా? డ్రోన్తో చూపించచ్చేమో, కానీ డ్రోన్తో ఇలా మొబైల్ కెమెరాతో స్పష్టంగా చూపించడం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి బాబు. ఇక్కడ వర్క్ జరుగుతుంది, పెయింటింగ్ వర్క్. త్రికూటేశ్వర స్వామి వారు ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే ఈ శివలింగం చూసారా. ఓం నమ శివాయ. స్మైల్ మ్యాన్. ఇదిగోండి, కోటప్ప కొండ దగ్గరకు వస్తే ఈ పెద్ద ఆయన దగ్గర జాతకం చెప్పించుకోండి, బాగా చెప్తారు. ఓం నమ శివాయ. శివ అస్తముద్ర కింద ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం చూపిస్తాం. కోటప్ప కొండ మీరు చెప్తే నమ్మరు, ఎంత డెవలప్మెంట్ అయిందంటే అంత డెవలప్మెంట్ అయింది. ఆ వెహికల్స్ ఏంటి సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ పెద్ద తిరుపతి టైప్లో లాగా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా వర్క్ జరుగుతుంది చాలా మటుకి. ఇంకా భక్తులకి సులువుగా, సునాయాసంగా దేవుణ్ణి చేరుకునేలాగా వృద్ధులేంటి, పెద్దవాళ్ళేంటి అన్ని విధాలుగా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. చాలా గ్రేట్ తెలుసా. ఇక్కడ స్టేయింగ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. కాకపోతే మీరు ఏంటంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది ఎక్కడ అనుకుంటే కనుక. కరెక్ట్గా కింద టెంపుల్ దాటి కొండ పైన కనబడుతుంది వచ్చే టెంపుల్, అక్కడికి వెళ్తే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడికి దారి రాళ్ళ గుట్టల మధ్యలో ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి చూస్తే అక్కడ 2 కొండలు
మధ్యలో ఏదో దారిలా గుహలాగా ఉంది చూసారా, అక్కడ లారీ కూడా వస్తుంది. సంథింగ్ అక్కడ ఏదో జరుగుతుంది, మైనింగ్ సమ్ వర్క్ ఏదో జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా ఇలా మెయింటైన్ చేస్తున్నారు, పర్లేదు, గ్రేట్. మీకు అంత దగ్గరికి వెళ్ళినా వినాయకుడిని అంత క్లారిటీగా చూపించలేకపోవచ్చు. అదిగోండి, ఈయన వచ్చేసి దక్షిణామూర్తి. వ్యాపారాల కోసం, సమ్ చేతి పనుల కోసం, వృత్తి కోసం, సమ్ ఏదైనా మొదలు పెడదామనే టైంలో ఈయన్ని కొలుస్తారు. అది అభివృద్ధి చెందాలన్నా సక్సెస్ అవ్వాలన్నా సరే ఈయన్నే బాగా పూజిస్తారు. ఈయన పేరు దక్షిణామూర్తి. ఇక్కడికి ఇంతే ఫ్రెండ్స్. జై శ్రీరామ్.